సో ఒక యాక్సిడెంట్ అయిన పేషెంట్ని అంబులెన్స్ తీసుకొస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎమర్జెన్సీ ఫిజిషియన్ ఇమీడియట్గా అసెస్ చేసేది మనకి పేషెంట్కి సివియారిటీ ఆఫ్ ఇంజురీ ఎంత ఉంది, ఒక లైఫ్కి ఏమైనా థ్రెట్ ఉందా అది. సో ఫస్ట్ ఒక వెరీ బ్రీఫ్ హిస్టరీ ఉంటుంది, అది జరుగుతూనే మీకు ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంటుంది. సో అడిగిన క్వశ్చన్స్కి అన్నిటికీ అటెండర్స్ కానీ ఎవరైనా బై స్టాండర్డ్స్ కానీ కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వాలి. అంటే ఏమైంది, యాక్సిడెంట్ ఎప్పుడు అయింది, ఎట్లా అయింది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇంకేమైనా హిస్టరీ ఉందా పేషెంట్కి. సో మన ఎమర్జెన్సీ ఫిజిషియన్ ఫస్ట్ గోల్ ఏముంటుంది అంటే లైఫ్ సేవ్ చేయడం. సో మనకి చిన్న చిన్న ఇంజురీస్ కన్నా మేజర్ ఇంజురీస్ని ఫస్ట్ అటెండ్ చేయడం. అండ్ ఏ పేషెంట్ని ఫస్ట్ అటెండ్ చేస్తారు, సపోజ్ 10 పేషెంట్స్ వచ్చారు యాక్సిడెంట్లు అనేది, సో ఆ ప్రయారిటీని ట్రయాజ్ ప్రాసెస్ అంటారు, ట్రయాజ్ అంటారు. సో నేను ఫస్ట్ వచ్చినాను, నాకు వేలు ఇరిగింది, వేరే వాడు లైఫ్ థ్రెటనింగ్ ఇంజరీతో ఉన్నారంటే వాళ్ళనే ఫస్ట్ అటెండ్ చేస్తారు. సో ఆ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ ఉండదు. మనకి ఎమర్జెన్సీ ఎవరిది ఎంత ఉందో, ఎవరి లైఫ్ డేంజర్లు ఉందో వాళ్ళని ఫస్ట్ అటెండ్ చేయడం మోర్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ చేయాల్సిన ట్రీట్మెంట్ ఏంటి అంటే వైటల్స్ చెక్ చేయడం. మనకి వైటల్స్ స్టెబిలైజ్ చేయడం ఒక నర్సింగ్ టీమ్ యూజువల్లీ ఆ పని మీద ఉంటారు. సో బీపీ, పల్స్ ఇవి చెక్ చేయడం, మనకి ఆక్సిజన్ సాచురేషన్, ఇవన్నిటిని మనం వైటల్స్ అంటాం. అంటే ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్స్ పేషెంట్కి. సో పేషెంట్కి ఇమీడియట్ రిస్క్ ఉండడానికి. సో ఇవి ఫస్ట్ ఒక నర్సింగ్ టీమ్ ఈ ప్రాసెస్లో ఉండిపోతుంది.